కాలుష్యం ప్లాస్టిక్ రహితంగా గోదావరి పుష్కరాలు జరుపుతామన్నారు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. 25,000 మంది వీర మహిళలు వాలంటీర్లుగా పనిచేస్తారని చెప్పారు. పీసీబీ నుంచి 100 కోట్ల నిధులను ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు బత్తుల బలరామకృష్ణ. కుంభమేళాల పుష్కరాలు జరపాలని నిర్ణయించారు. గోదావరి ప్రక్షాళనకు పవన్ నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు ఎమ్మెల్యే బత్తుల. సీతానగరం మునికూడలి ఘాట్ ని మోడల్ ఘాట్ చేస్తామన్నారు. 100 కోట్లు తక్షణ సాయం చేస్తూ వారి మంత్రిత్వ శాఖ నుంచి నిధులను విడుదల చేసి 100 కోట్ల రూపాయలతో గోదావరి ప్రక్షాళన చేసి మన వారణాసిలో ఏదైతే మన మోడీ గారు ప్రధాని అయిన తర్వాత వారణాసి పుణ్యక్షేత్రంలో ఉన్న గంగా నదిని ఏ విధంగా ప్యూరిఫై చేశారో ఈ యొక్క గోదావరి నదిని కూడా అదే విధంగా ప్యూరిఫై చేయాలి. అదేవిధంగా త్రివేణి సంఘంలో ఏదైతే మన కుంభమేళా జరిగిందో అంత వైభవంగా కూడా గోదావరి పుష్కరాలు జరిపించాలి అంటే గోదావరి ప్యూరిఫికేషన్ అవసరం. కాబట్టి వారి యొక్క మంత్రిత్వ శాఖ నుంచి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 100 కోట్ల రూపాయల నిధుల్ని 6 జిల్లాల్లో గోదావరి ప్రక్షాళన జరగడానికి వారు ఇమీడియట్గా శాంక్షన్ చేసినందుకు ప్రత్యేకించి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా శిరస వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. సుమారుగా 25,000 మందితో ఈ యొక్క వాలంటరీ సర్వీస్ చేయడానికి పుష్కరాల్లో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ సేవలైనా ఎలాంటి కష్టమైనా సరే శానిటేషన్ విషయంలో కానీ అల్పాహారాలు అందించడం విషయంలో కానీ భోజనాలు అందించడం విషయంలో కానీ అక్కడ కావాల్సినటువంటి ప్రతి సేవల్ని కూడా మేము ఖచ్చితంగా జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఆ యొక్క వచ్చే భక్తులందరికీ కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాము. చాలామంది పుష్కరాలు అని అంటే గోదావరిని ఇక్కడ రాజమహేంద్ర మాత్రమే అనుకుంటారు, రాజమండ్రి కొవ్వూరు అని అనుకుంటారు. కానీ మునుకోడల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి మునుకోడలు అనేది ఒక ఘాట్ ఉంది. ఆ ఘాట్ విశిష్టత వారికి తెలియజేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఘాట్ని మోడల్ ఘాట్గా కూడా మీరు ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ ఘాట్ని మనం పరిశీలించిన తర్వాత ఆ మోడల్ ఘాట్ని మిగతా చోట కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి వారు శాంక్షన్ చేయడం, దానికి ఎంతో సీతానగరం మండలం ప్రజలందరూ కూడా చాలా సంతోషించడం, ముఖ్యంగా ఆధ్యాత్మికవేత్తలు పండితులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.